టార్గెట్ హరీష్ రావు, టార్గెట్ కవిత. కాంగ్రెస్ పార్టీ కొత్త కుట్ర. హరీష్ రావు గారిని, కవిత గారిని టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త టీంని పట్టుకొచ్చిందంట. ఆ టీం పనిందే అంటే పొద్దున లేస్తే హరీష్ రావు గారి మీద, కవిత గారి మీద బురద జల్లాలే. హరీష్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీకి చెడింది, కవిత గారికి బీఆర్ఎస్ పార్టీకి చెడింది, హరీష్ రావు గారికి కవిత గారికి చెడింది అని చెప్పేసి ఏవేవో పనికిరాని రోతరాతులు రాయాలి సోషల్ మీడియాలో అని చెప్పేసి ఒక కొత్త టీంని ఫామ్ చేసిందంట కాంగ్రెస్ పార్టీ. ఈ టీం వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద నాయకుడి కనుసనల్లో నడుస్తుందంట. ఈ టీంని ఫామ్ చేసింది ఎవరు అంటే అగో ఈయన ఆల్రెడీ మీలో కొంతమందికి తెలిసే ఉంటాడు. ఈయన పేరు సునీల్ కనుగోలు. ఈయన ఎవరు అంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అంటే మొన్న ఏదైతే ఎలక్షన్లు జరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ గెలుపుకి ముఖ్యమైన కారణం వచ్చేసి సునీల్ కనుగోలే. ఆయన స్ట్రాటజీల వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని చెప్పేసి ఇక్కడ కొంతమంది చెప్తారు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ 6 హామీలు, ఈ 6 దొంగ హామీలు, ఈ 6 అలవిగాని హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీల వెనక ఈ పెద్ద మనిషే ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. మరి అది నిజమా అబద్ధమా అన్నది అది మీరే చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటి అంటే ఒక టీంని స్థాపించి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి హరీష్ రావు గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుందో కనిపించట్లేదు కానీ నేను అర్థమయ్యేటట్టు చెప్తా. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొన్ని ఈ పేపర్లు, జనరల్గా మనం పేపర్ చదువుతాము, ఇంటర్నెట్లో చదివే పేపర్ని ఈ పేపర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నమస్తే తెలంగాణ పేపర్, ఇది మనం కొనుక్కొని చదివితే పేపరు, ఇట్లా సిస్టమ్ మీద కంప్యూటర్ మీద చదివితే ఈ పేపర్. అయితే కొన్ని ఈ పేపర్లలో హరీష్ రావు గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు అంటే కొత్త పార్టీ పెట్టడమా, బీజేపీలో చేరడమా. అంటే హరీష్ రావు గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి బద్నాం చేస్తున్నారు, లేదు బీజేపీలో చేరబోతున్నారు అని చెప్పేసి బద్నాం చేస్తున్నారు. కాకపోతే ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఎవరో కాదండి, హరీష్ రావు గారే ట్వీట్ చేయడం జరిగింది. నేను ఈ ట్వీట్లోకి వస్తాను. ముందు ఇక్కడ మరిన్ని ఉన్నాయి కొన్ని విషయాలు ఇక్కడ చూడండి. ఇంకా కొన్ని పేపర్లలో, ఇంకా కొన్ని ఈ పేపర్లలో 2028లో బీఆర్ఎస్ కష్టమే అని చెప్పేసి రాసుకొచ్చారు. ఒకటి అబ్బా జీవితం ఈ రాసినోడికి నేను సింపుల్గా ఒకటే ప్రశ్న అడుగుతా. మొన్న సభ చూసినావరా? సభ చూస్తే పోసుకుంటావు, అట్లాంటి సభ అది చూసి మీ నాయకులు పెద్ద పెద్దోళ్ళే పోసుకుంటున్నారు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అరే ఏంది మా ఫ్యూచర్ ఇట్లయిపోయింది అని చెప్పేసి. సరే ఇక్కడ పక్కన చూసుకుంటే నిజంగా వింత రోత ఇది ఏంటంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఈ పేపర్లు రాసుకొచ్చినాయి. వీళ్ళ పని ఏంటంటే ఇందాక నేను చెప్పిన కదా, కేవలం బురద జల్లాలి, కేవలము హరీష్ రావు గారి మధ్య బీఆర్ఎస్ పార్టీ మధ్యలో ఏదో ఒక పుల్ల పెట్టాలి, కవిత గారికి బీఆర్ఎస్ పార్టీకి చెడింది అని చెప్పాలి. ఆ మధ్యలో అయితే 2-3 రోజుల మధ్యలో నేను ఒక మహాత్ముడి వీడియో చూసినప్పుడు, ఓ పెద్దోడు అంటే మంచి యూట్యూబరు, సరే తెలంగాణకు సంబంధించినటువంటి వాడే, పొద్దున్న లేస్తే న్యూస్ చదువుతుంటాడు. ఆ వ్యక్తి ఏమంటాడు, కవిత గారికి హరీష్ రావు గారికి చెడింది, నేను 15 రోజుల ముందే చెప్పిన, నేను చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది అని చెప్పేసి వాడే చెప్పుకున్నాడు, వాడికి వాడే సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు, అది నిజమని చెప్పేసి మళ్ళీ దాన్ని సర్టిఫై చేస్తాడు. ఏందో నాకు అర్థం కాదు. ఒక వ్యక్తి బాగుండాలి అని కోరుకుంటాం, ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు బాగుండి ప్రజలకు మంచి చేయాలి అని కోరుకుంటాం. వాళ్ళిద్దరి మధ్యలో పుల్ల పెట్టడాలు, ఆ ఇద్దరికి చెడాలి అని చెప్పేసి కోరుకున్నాడు. ఇది ఎక్కడిదిరా జర్నలిజం? నాకు అర్థం కాదు. ఈయన ఎప్పుడో అన్నాడంట, అది ఇప్పుడు పూర్తయిందంట. పోయి నీళ్ళు తాగు ఇంటికి పోయి. సరే ఈ వార్తలను చూసి హరీష్ రావు గారు స్పందించాడు. ఈ వార్తలు ఏమంటున్నాయంటే హరీష్ రావు గారు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు, లేదంటే హరీష్ రావు గారు బీజేపీ జాయిన్ అవ్వబోతున్నాడు అని చెప్తే, జాయిన్ అయ్యేది ఎవరు? హరీష్ రావు గారే కదా. కొత్త పార్టీ పెట్టవలసింది ఎవరు? హరీష్ రావు గారే కదా. అట్లాంటి హరీష్ రావు గారు స్పందించాడు. ఈయన స్పందన చూస్తే నిజంగా నవ్వొస్తున్నది. ఏమంటున్నాడు హరీష్ రావు గారు? పాలన చేత కాదు, సమాధానం చెప్పే దమ్ము లేదు, కానీ దుష్ప్రచారాలలో నెంబర్ 1 కాంగ్రెస్. పాలించడం చేత కాదు. 16 నెలలు ఏదో అయినట్టుంది. ఈ 16 నెలల్లో చేసింది ఏందయ్యా అంటే మోసం, దగ, ప్రజల గొంతు కోసిర్రు. ఈరోజు రైతుల గొంతు కోసిర్రు, విద్యార్థుల గొంతు కోసిర్రు, ప్రభుత్వ ఉద్యోగుల గొంతు కోసిర్రు, నిరుద్యోగుల గొంతు కోసిర్రు, ఆడవాళ్ళని మహిళలను నమ్మించి మోసం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దగ. అది కాకుండా ప్రశ్నలు అడిగితే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము కూడా లేదు. మీకు వచ్చింది ఒకటేనయ్యా, ఏంటంటే దుష్ప్రచారము అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు గారు చెప్తున్నారు.
ఎట్ ఐఎన్సి తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఐటీ సెల్ ద్వారా చేస్తున్న ఇలాంటి వికృత చేష్టలు దివాలాఖోరు దిగజారుడు రాజకీయాలకి నిదర్శనము. ఇవి దివాలాఖోరు రాజకీయాలరా పొరంబుగులారా అంటున్నాడు హరీష్ రావు గారు. మీకు అర్థం కాదులే కానీ అర్థమయ్యేటప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తారు. నెక్స్ట్ ఇలాంటి చిల్లర చేస్తారు చెప్పిండుగా, ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరిస్తున్నాము. అంటే చట్టపరమైన చర్యలు ఏవైతే ఉంటాయో ఆ చర్యలకి మేము దిగవలసి వస్తుంది, మానుకోండి చిల్లర చేస్తారు. చిల్లర ఆయన రాశాడు, మళ్ళీ నేను అనలే, చిల్లర చేస్తారని చెప్పేసి డైరెక్ట్గా హరీష్ రావు గారు చెప్పడం జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే ఈ కొత్త టీం ఏదైతే ఫామ్ చేశారో ఈ టీం అనేది మొన్న సభ ఏదైతే పెట్టారో బీఆర్ఎస్ సభ, దాని తర్వాత ఫామ్ అయింది కొత్తగా. ఎందుకు ఫామ్ అయింది అంటే మొన్న బీఆర్ఎస్లో జరిగినటువంటి సభ చూసి రాజకీయ వర్గాలలో ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఇప్పుడు ఎలక్షన్లు ఈ రోజు ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది, 100కి పైన సీట్లు తీసుకొస్తుంది అన్న ఒక క్లారిటీ అనేది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 100కి పైన సీట్లు తీసుకొస్తే దాని మీద మళ్ళీ ఎంఐఎం ఉన్నది, ఎంఐఎంకి 7 సీట్లు ఖాయం. ఇక మిగతా సీట్లు ఏవైతే ఉన్నాయో 12 సీట్లు, ఆ 12 సీట్లని కాంగ్రెస్ బీజేపీ పంచుకోవాలి. అట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణలో క్లియర్గా ఉన్నాయి అని చెప్పేసి ఈవెన్ ఇంటెలిజెన్స్ వర్గాల్లో కూడా కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవన్నీ చూసి ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చి కాంగ్రెస్ పార్టీ అరే వీళ్ళని ఏం చేయలేకపోతున్నామే, వీళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయని చెప్పేసి ప్రజల్ని నమ్మిద్దాము. ఎట్లా అప్పుడు అన్నారు కదా కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి ఒక కుట్ర చేశారు కదా సోషల్ మీడియాలో. సేమ్ అట్లనే ఇక్కడ హరీష్ రావుకి చెడింది కేసీఆర్ తోటి, హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అని చెప్పేసి కూడా ఒక కొత్త కుట్ర అన్నది ఇక్కడ మొదలు పెడుతున్నారు. ఎంత ఘోరము అంటే హరీష్ రావు ఎవరు ఒక్కసారి ఆలోచించండి. హరీష్ రావు అనే వ్యక్తి పదవుల కోసం ఆశపడ్డవాడు కాదు. ఇక్కడ మీకు వీడియో చూపిస్తా, నాకు ఆశ్చర్యం అనిపించింది చూడండి. మొన్న సభలో ఆదివారం సభలో రోడ్డు మీద ఆ వస్తున్న వెహికల్స్ని పంపిస్తున్నాడు. అక్కడ పోలీసు వాళ్ళు లేరు, పోలీసులు వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తలేరు, ప్రజలకి కష్టం జరగకూడదు, వస్తున్నటువంటి ఎవరికైనా సరే కష్టం రాకూడదు అని చెప్పేసి స్వయంగా తనే రోడ్డు మీద నిలబడ్డాడు. పాపం అన్న గుండు కొట్టించుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు, కింద చూడండి బూట్లన్నా వేసుకోలేదు. ఆ వేడి ఎండ ఎట్లుందంటే అసలు రోడ్డు మొత్తం అదైపోతుంది. బూట్లు వేసుకోవడం మర్చిపోయినేమో, చెప్పులు వేసుకున్నాడు. అంత ఎండలో కూడా రోడ్డు మీద నిలబడి ఒక కార్యకర్తలాగా, బీఆర్ఎస్ పార్టీకి ఒక కార్యకర్తలాగా, సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు హరీష్ రావు గారు. ఇది హరీష్ రావు. హరీష్ రావు అనే వ్యక్తిని అర్థం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ సరిపోదు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే చాణక్యుడు హరీష్ రావు, చాణక్యుడు. అట్లాంటి హరీష్ రావుని బీజేపీనో కాంగ్రెస్ పార్టీనో లాక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు, అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఈటెల రాజేందర్ గారు పోయినప్పుడైతే లేదు నీ పరిస్థితి కూడా ఇదే అని చెప్పేసి కొన్ని మంతనాలు కూడా జరిపారు. డైరెక్ట్గా నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద లీడర్లు, బీజేపీ లీడర్లు వాళ్ళే దిగారు. అయినా కూడా ఒకటే మాట్లాడండి హరీష్ రావు గారు, నాకు తెలంగాణ ముఖ్యమయ్యా, నా కుర్చీల కంటే తెలంగాణ ముఖ్యము, తెలంగాణకి కేసీఆర్ కంటే మంచి నాయకుడు దొరకడు, అందుకే నేను కేసీఆర్ గారితోటే ఉంటా, సచ్చేంతవరకు నేను కేసీఆర్ గారితోటే ఉంటా అని చెప్పేసి క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. అట్లాంటి హరీష్ రావు గారు బీజేపీలో జరబోతున్నాడు, వేరే పార్టీ పెట్టబోతున్నాడు అని చెప్పేసి పనికి మాలిన పోరంబోకు మాటలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడము. ఇప్పుడు ఎట్లుంటుందంటే 1000 మంది ఉంటారు, 1000 మందిలో ఒక 100 మంది చదివారు అనుకోండి, ఇది 100 మంది చదివారు అనుకోండి, చదివితే ఆ 100 మందిలో ఒక్కడైనా నమ్ముతాడు కదా. అది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం, ఆ ఒక్కడిని నమ్మిద్దామని చెప్పేసి. కానీ ఈ ప్రయత్నాలని తిప్పి కొట్టడానికి మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం, మేము కూడా ఉన్నాం కదా. అందరూ డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళే ఉండరు కదా, మేము కూడా ఉన్నాము. ఇట్లాంటి ప్రయత్నాన్ని తప్పకుండా తిప్పి కొడతాం. సరే, ఇది ఆ సభ జరిగిన రెండో రోజు ఒక న్యూస్ వచ్చింది. ఏందా న్యూస్ అంటే కవిత గారి గురించి. కవిత గారు కేసీఆర్ గారు మాట్లాడుతుండగానే లేచి వెళ్ళిపోయారని, కవిత గారికి కేసీఆర్ గారికి చెడిందని, కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారని, అదీ కాకుండా కవిత గారు షర్మిల గారిలాగా సొంత కుటుంబానికి వ్యతిరేకంగా ఆమె పొలిటికల్గా ఒక పోరాటం మొదలు పెట్టబోతున్నారు అని చెప్పేసి
కొంతమంది ఉంటారు కదా సూట్ కేసు బ్యాచ్, వాళ్ళ పని ఏంది, డబ్బులు వస్తే ఏదైనా మాట్లాడతారు. ఆ సూట్ కేసు బ్యాచ్ ఒక ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేసింది. నేను ఒకటే విషయం చెప్తా, లొంగేవాళ్ళు వంగేవాళ్ళు అయితే 5 నెలలు వెళ్ళి తీహార్ జైల్లో ఉండి వచ్చేవాళ్ళు కాదు. అప్పుడే లొంగేవాళ్ళు, అప్పుడే వంగేవాళ్ళు, అవును మీ పార్టీలోకి వచ్చేస్తాం లేదా మేమే పార్టీ పెడతాం, నా తండ్రికి వ్యతిరేకంగా నేను నిలబడతా అని చెప్పేసి కవిత గారు అప్పుడే ఒప్పుకునేవారు. ఒప్పుకున్నారా? ఒప్పుకోలే. తీహార్ జైల్లో 5 నెలలు ఉండి వచ్చిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్లో దిగి, ఇంకా తెలంగాణ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి బయటికి వచ్చి కారు ఎక్కడానికి ముందు ఆమె అన్న ఒక్కటే ఒక మాట, జై కేసీఆర్ అన్నది, జై తెలంగాణ అన్నది, అంతే. అయినా కూడా సిగ్గులేని కొంతమంది పనికిమాలిన పోరంబోకు నా కొడుకులు తండ్రి కూతుర్ల మధ్యలో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం. ఎంత ఘోరం అంటే నేను అనుకునేది ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ప్రేమించేటటువంటి రిలేషన్స్ తల్లి కొడుకు, తల్లి కూతురు, ఈ రిలేషన్స్. నెక్స్ట్ రిలేషన్స్ తండ్రి కూతురు, తండ్రి కొడుకు. అంత స్ట్రాంగ్ రిలేషన్లలో కూడా పూలబెట్టే ప్రయత్నము, రాజకీయాలు చేసే ప్రయత్నము ఇట్లాంటి పోరంబోకులు కొంతమంది చేస్తున్నారయ్యా. ఇది నిజంగా ఘోరం. ఎంత ఘోరం అంటే ఎర్రాపల్లి ఫామ్ హౌస్ అంట క్షుద్ర పూజలు అంట, గాజులు దొరుకుని కూర్చున్నారు. మరి క్షుద్ర పూజలు జరుగుతారు, పోలీసు వాళ్ళని లోనికి తోలి ఆ క్షుద్ర పూజలు చేస్తాడు ఎవడో వాడిని అరెస్ట్ చేసుకుని తీసుకురా చూద్దాం. ఊకే గాలి మాటలు ఎందుకు చేస్తావా? మళ్ళీ ఉంటావా ముఖ్యమంత్రి పొజిషన్లో? గంటలో దింపేస్తాడు కేసీఆర్, గంటలోనే. ఇవాళనో రేపు కాంగ్రెస్ పార్టీయే దింపేటట్టుంది. కేసీఆర్ బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడితే దెబ్బ కుర్చీ నీది కూలిపోద్ది. ఈ రోజు కూడా అయినా కూడా ఏమన్నాడు, మొన్న సభలో కూడా అన్నాడు కేసీఆర్, మేమెందుకు పడగొడతామయ్యా ఏ ప్రభుత్వాన్ని అయినా సరే, వాళ్ళు ఉండాలా, వాళ్ళు పని చేయాలి, పని చేస్తేనే వాళ్ళ నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రభుత్వాన్ని మేము ఆ ప్రభుత్వానికి హాని చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నం మానుకొని ప్రజలకి మంచి చేసే ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒకసారి తీసి పేపర్ ముందు పెట్టుకొని కాంగ్రెస్ నాయకులందరూ కూర్చొని మేము ప్రజల్ని ఎంత మోసం చేసినామయ్యా అని చెప్పి టిక్కులు పెట్టుకోండి. ఒకసారి మీకే క్లారిటీ వస్తుంది. నిజంగా సిగ్గుచేటు ఇట్లాంటి పోరంబోకు పనులు మానుకొని ప్రజలకు పనికొచ్చే పని చేయాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే కాకుండా ఈ వీడియోని మీరు ఒక లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అనేది ప్రజలందరికీ చేరుతుంది, వైరల్ అవుతుంది. ఈ నిజాలన్నీ ప్రజలందరి దాకా చేరుతాయి కాబట్టి తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.